మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఓ రకంగా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. తమ అభిమాన హీరోని కమాండ్ చేసే సాహసం ఫ్యాన్స్ చేయరు. కానీ ఇక్కడ ఓ రకంగా వేకప్ కాల్స్ లాంటి రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు ఫ్యాన్స్. అదే ఓ మూవీ చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆకాశానికి ఎత్తే పనిలో ఉన్నాడు. బాలీవుడ్ యానిమల్ కూడా ఎన్టీఆర్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండట్లేదు. ఒకవైపు పొగడ్తలు, మరోవైపు ఫ్యాన్స్ నుంచి మాస్ రిక్వెస్ట్లు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ కి ఎదురవుతున్న విచిత్ర పరిస్థితి. ఓ డైరెక్టర్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ సినిమా చేయడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళ రిక్వెస్ట్ వెనుకున్న రీజన్ ఏంటి? మహేష్ బాబుతో పాటు రణ్బీర్ కపూర్ ఉన్నట్టుండి ఎందుకు ఎన్టీఆర్ ని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని పొగడ్డమే పనిగా పెట్టుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. బేసిక్గా తారక్తో తనకి బ్రదర్లీహుడ్ రిలేషన్షిప్ ఉంది. మొదటి నుంచి మహేష్ని అన్నాన్ని సంబోధిస్తాడు ఎన్టీఆర్. అందుకోసం పొగడాల్సిన పని లేదు. అది కూడా సమయం సందర్భం లేకుండా ఎవరు పొగడరు కూడా. ఇక్కడ సమయం సందర్భం ఏమిటంటే తన హిందీ మూవీ వార్ 2. ఇందులో విలన్గా నటిస్తున్న ఎన్టీఆర్ వచ్చే నెల 2వ వారంలోగా ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పబోతున్నట్ట. ఇక హిందీ వర్షన్కి బాలీవుడ్ స్టార్ యానిమల్ ఫేమ్ రణ్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడు. నిజానికి తన బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్ టైంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సౌత్లో చాలా వరకు రణ్బీర్ అండ్ టీంకి హెల్ప్ చేశాడు. అలియాతో RRR కలిసి చేయడం వల్ల అలియాతో తన స్నేహంపై బ్రహ్మాస్త్ర విషయంలో తెలుగు వర్షన్కి ఎన్టీఆర్ ప్రమోషన్కి సాయపడ్డాడు. ఇప్పుడు రణ్బీర్ వంతు వచ్చినట్టుంది. వార్ 2కి తన వంతు వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. సరే, సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ రణ్బీర్ ఇద్దరూ ఎన్టీఆర్ వార్ 2 మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అందులో ఎన్టీఆర్ పాత్రను ఆకాశానికి ఎత్తేలా ఉంటుందట. ఆ వాయిస్ ఓవర్తోనే పొగిడే పని పెట్టుకుంటున్నారు. ఇది తన ఫ్యాన్స్కి గుడ్ న్యూసే. కానీ తన ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్గా అనిపించిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమిళ డైరెక్టర్ వెట్రిమారన్తో ఎన్టీఆర్ సినిమా చర్చలు చేశాడు. తనంటే ఇష్టం కాబట్టి తనతో మూవీ తీయాలనుందని దేవర ప్రమోషన్ టైంలో అన్నాడు. కట్ చేస్తే తన నుంచి బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ వచ్చింది. ఇది తమిళనాటే కాదు, దేశవ్యాప్తంగా రచ్చరచ్చ అవుతోంది. ఓ బ్రాహ్మణ అమ్మాయి తెగించి తప్పుదారిలో దిక్కుమాలిన పనులు చేయడమే ఫ్రీడమ్ అన్నట్టుగా టీజర్లో కంటెంట్ షాక్ ఇస్తోంది. బ్రాహ్మిన్స్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా ఒక అమ్మాయి ఇలా చేయడమే కరెక్ట్ అని చూపించడం శాడిజం అంటున్నారు. సో ఇలాంటి డైరెక్టర్తో ఎన్టీఆర్ మూవీ చేస్తే నార్త్ ఇండియాలో తనకున్న ఫ్యాన్ బేస్ హట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే తనతో మూవీ చేయొద్దని తారక్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలోని తారక్ అభిమానులు ఇదే మాట చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే నార్త్ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్లు ఎక్కువయ్యాయి. ఎంత అభిమానం ఉండకపోతే ఇలా నార్త్ నుంచి భారీ ఎత్తున అభిమానుల నుంచి విన్నపాలు వస్తాయి.